ఎన్ని విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి, తొలి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చో నగారాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం 5 గంటలకు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం తన పూర్తి స్థాయి వివరాలన్నింటినీ బయటపెట్టబోతుంది. సాధారణ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్రం ఎన్నికల సంఘం బయటపెట్టబోతుంది. లోక్సభ జూన్ 3వ తేదీతోటి లోక్సభ పదవీకాలం ముగియనుండటంతో ఆ లోపులోనే పూర్తి స్థాయిలో ఎన్నికలన్నింటినీ జరిపి ప్రక్రియ మొత్తం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు ఎన్నికల సంఘం తన షెడ్యూల్ మొత్తాన్ని బయటపెట్టబోతుంది. గతసారి జరిగినప్పుడు అంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో మార్చి 5వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆ తర్వాత మిగతా కార్యకలాపాలన్నింటినీ కూడా పూర్తి చేసింది. సో అదే రీతిలో ఈ సంవత్సరం కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పి ముందుగానే అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడటం, కాశ్మీర్లో పరిస్థితులంతా కొంత గందరగోళం ఏర్పడటము, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో సాయుధ బలగాలను కాశ్మీర్కు తరలించడము, అదే రీతిలో అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు తరలించడం వంటి అనేక అంశాలు చోటు చేసుకుని ఉండటంతో కొంత ఆలస్యంగా ఈ 5 రోజుల ఆలస్యంగా గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5 రోజుల ఆలస్యంగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. 2014లో 9 విడతలుగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి 7 నుంచి 9 అంటే 7-9 మధ్య 7 నుంచి 9 దశల మధ్య ఎన్నికలు జరగడానికి ఆస్కారం కనిపిస్తున్నట్లుగానే ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి షెడ్యూల్ మొత్తం చూసుకుంటే ఎప్పుడు ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత 5 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి అధికారిక కార్యకలాపాలు ఏవి కూడా నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే అదే రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం తన వివరాలన్నింటినీ బయటపెట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరగబోతాయి అనేటువంటి అన్నింటినీ వెల్లడించబోతుంది. లోక్సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ తో పాటుగా 4 రాష్ట్రాలు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా సంఘం విడుదల చేయబోతుంది. దీంతో పాటు కాశ్మీర్ లో కూడా ప్రస్తుతం ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రభుత్వం డిజాల్వ్ అయింది. కాబట్టి కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఆస్కారం ఉన్నట్లుగానే తెలుస్తా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కాశ్మీర్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాశ్మీర్ లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలనా, అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించాలనా, లేదు కాశ్మీర్ అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు నిర్వహించాలనా అనేటువంటి విషయాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. అయితే దీనిపైన ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసినటువంటి ఎన్నికల సంఘం పూర్తి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులపైన పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత అక్కడ భద్రతా దళాలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాతనే తన కసరత్తును పూర్తి చేసి ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం సంబంధించినటువంటి రాష్ట్రాల షెడ్యూల్ కూడా ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు విడుదల చేయబోతోంది. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అంటే సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఈ 4 రాష్ట్రాల ఎన్నికలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏ తేదీల్లో అసెంబ్లీ పార్లమెంటుకు కలిపి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఏ తేదీల్లో వెల్లడించబోతున్నారు, ఏ తేదీల్లో పోలింగ్ ఉండబోతుంది, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనేటువంటి వివరాలన్నింటినీ కూడా మరికొద్దిసేపట్లో సునీల్ అరోరా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు వివరించబోతున్నారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమాచారం పంపించారు. కాబట్టి ఏ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాలన్నింటినీ ఎక్కడెక్కడ ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల పట్ల తీసుకుంటున్నటువంటి చర్యలేమిటి, వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఆ ఫిర్యాదులను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు, ఆ ఫిర్యాదుల పట్ల తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు, అదేవిధంగా ఓట్ల చేర్పులు వంటి అనేక అంశాలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారటువంటి విషయాలన్నిటిపైన కూడా స్పష్టం చేసేందుకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఈఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా వారు కూడా
కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం పూర్తయిన తర్వాత, మీడియా సమావేశం పూర్తయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తిరిగి మీడియాకి వివరించడానికి ఇప్పటికే సిద్ధమై ఉన్నట్లుగానే తెలుస్తా ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి తదనుగుణంగా అందరూ నడుచుకోవాల్సిందేనని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలందరికీ కూడా పూర్తి స్థాయి సమాచారం వెళ్ళడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు విడుదలైనప్పటి నుంచి పార్టీలన్నీ కూడా తమ తమ అభ్యర్థుల ప్రకటన, ఇతరత్ర అంశాలపైన దృష్టి సారించడానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఓ టు స్టూడియో.